మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము వరప్రసాదుల కథ చెప్పుకుంటా ఉన్నాము. 5 స్టోరీలు కదండి. అవును, కానీ భలే ఉంటుంది. లాస్ట్కి మొత్తం కలుస్తారా రమగారు? అప్పుడు మంగళాంతాని కావ్య అని అంటారు. ఏ కథ అయినా హ్యాపీ ఎండింగే ఉంటుంది. అలా అలవాటైపోయింది మనకి. అదే అంటే అంటే దీన్ని బట్టి సినిమాలు మరి అలాగే తీస్తున్నారు కాబోలు, వాటిని ఆధారంగా చేసుకొని. అంతే మరి. అలా కాదు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు అని రాస్తారు. పెళ్లి చేయటం మన సినిమాలో చూడు, పెళ్లితో కథ ఎండ్ అయిపోతుంది. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరు పోటాడుకున్నారా, కొట్టుకున్నారా, లాంఛనాల కోసం కట్నం తెమ్మని ఆయన అడిగాడా, వీళ్ళకి పిల్లలు పుట్టారు లేదా, అవన్నీ లేదు. వాటి గురించి హ్యాపీ ఎండింగ్ కావాలంతే ఎక్స్పెక్టేషన్. అందుకని హ్యాపీలీ లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ అవును అంటారు ఇంగ్లీష్ లో. మనమేమో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నారు అని చెప్పుకుంటాం, హాయిగా ఉన్నారు, కథ సుఖాంతం అంటాం. కానీ హ్యాపీ ఎండింగ్ లేకపోతే యాక్సెప్ట్ చేయలేకపోతాం రమ్మగారు. చేయలేం. క్యారెక్టర్ ఏదన్నా అటు ఇటు అయిపోయినా, క్యారెక్టర్ లేకపోయినా అసలు మనసుకు భలే బాధ అనిపిస్తుంది. ఆ ఒకటి జరగకుండా ఉంటే బాగుండని అనిపిస్తుంది. సో మన వరప్రసాదులది హ్యాపీ ఎండింగ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. అవుతుంది. 3 కథ ఆల్రెడీ చెప్పేసుకున్నామండి. ఇప్పుడు 4వ వాడు దండు. వీడు ఏం చేశాడు, ఇతను ఒక మర్రి చెట్టు ఒక భాగం మీద వెళ్ళాడు కదా, సాంబుడినేమో మర్రి చెట్టు దగ్గర వదిలిపెట్టారు. అవును, 4 దిక్కులకి 4 బయలుదేరారు. మొదటి 3 చెప్పాం. ఈ దండు ఆ మర్రి చెట్టు కొమ్మ ఎక్కి నడవగా చివరికి ఆ మర్రి చెట్టు కొస ఒక ఉద్యానవనం దగ్గర ఆగిపోయి ఇకేం లేదు. ఇతను ఏం చేశాడు, చెట్టు దిగాడు. చూస్తే ఎంత పెద్ద తోటో, చాలా బాగుంది. తర్వాత ఏమో ఒక పెద్ద చెరువు, చుట్టూతా రకరకాల పువ్వులు, బోళ్ళని ఫలవృక్షాలు. సరే, నడిచి ఉన్నాడు కదా, మర్రి చెట్టు మీద ఏం తింటారు, ఆకులు పువ్వులు తినలేరు కదా, కాయలు. సరే, వీడు ఏం చేశాడు, మెల్లిగా ఆ పళ్ళు ఈ పళ్ళు కోసుకొని తిన్నాడు. ఆ చెరువులోంచి మంచినీళ్ళు తాగాడు, కాసేపు ఈత కొట్టాడు. ఆ చెరువు గట్టు మీద ఊరికే కాళ్ళు దాపుకు పడుకుని అక్కడ ఏవో పువ్వులు ఉంటే అలా ఓ పువ్వు కోసి వాసన చూశాడు. మనం కూడా చేస్తాం చూడు, ఏదైనా తోటలోకి వెళ్ళామనుకో, గులాబీ పువ్వులు అవి ఎవరు లేకపోతే గబుక్కని మన చేయి పడుతుంది దాని మీద. కొంతమంది కోస్తారు కదా, కొంతమంది ముట్టుకుంటారు. నా మటుకు నేనేం చేస్తాను తెలుసా, ఏదైనా పువ్వులు కనపడ్డానుకో, పువ్వుని ముట్టుకుని చెయ్యి వాసన చూసి. నేను అంతే పరిస్థితి రమ్మగారు, పువ్వు మీద చెయ్యేసి. వీడు కూడా పాపం అదే పని చేద్దాం అనుకున్నాడు. ఆ పువ్వు కోసి ముక్కు దగ్గర పెట్టుకున్న మరుక్షణం వీడు చిలకలాగా మారిపోయాడు. అయ్యో రామా, ఏం చేయాలి, ఇదేమిటి ఇట పక్షి బతుకొచ్చింది, సడన్ గా తెలిసిపోయింది, ఒళ్ళు తేలికైపోయింది. ఆ నీళ్ళల్లో తనకు కనపడుతున్నాడు ఆకుపచ్చటి ఎర్ర ముక్కున్న చిలక. అటు తిరిగి ఇటు తిరిగి, ఆకలి అయితే తక్కువే వేస్తుంది, మనిషికి ఉన్నంత ఆకలి ఉండదుగా. నా బతికి ఇలా అయింది, ఇప్పుడు నన్ను ఎవరిని రక్షిస్తారు, దేనివల్ల తను అయిపోయాడో తెలియలా. వాడు చేసిన పని ఏమిటి, అక్కడ పడుకున్నాడు, పువ్వు మాత్రం వాసన చూశాడు. ఇప్పుడు పువ్వు వల్ల, చెరువు వల్ల, తిన్న పళ్ళ వల్ల, అసలు అక్కడ ఉండటం వల్ల అర్థం కాలేదు. ఇక తిరగటం మొదలుపెట్టాడు అటు ఇటు. 2-3 రోజులు గడిచేసరికల్లా బోల్డ్ అన్ని రకాల రథాలు అవి వస్తున్న శబ్దమయ్యి చాలామంది స్త్రీలు వచ్చారు స్నానం చేయడానికి. ఎంత బాగున్నారు అందరూ, దేవతా స్త్రీలాగా కనపడుతున్నారు. వీడు తెలివైన వాడు, పక్షిగా మారాడు కానీ బ్రెయిన్ మాత్రం మానవ బ్రెయినే ఉంది వాడు. ఏం చేశాడు, వాళ్ళల్లో బాగా రాణిలాగా కనపడుతున్న ఆమె చుట్టూతా తిరగటం మొదలుపెట్టాడు. మామూలుగా పిచ్చుకల్ని చిలకల్ని చూస్తే ఆడవాళ్ళు కొంచెం ఉత్సాహపడతారు. ఈవిడ ఏం చేస్తే అతన్ని పలకరించింది. నిదానంగా పక్షి వచ్చి ఈ చిలక వచ్చి దగ్గరకు వచ్చింది. సాంబ చిలక వచ్చేసరికి ఆవిడ ఆశ్చర్యపోయి, అబ్బో ఎంత బాగా వస్తుందో అని ఏదో పండించి మాట్లాడించి, నీకు మాటలు వచ్చా అని పలకరించని ఇక దగ్గర కూర్చోబెట్టుకుంది. ఆవిడ ఎటు వెళ్తే అటు తిరిగి ఆవిడ భుజాల మీదే వాలి తిరుగుతోంది. వీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతూ ఈ చిలకను కూడా తీసుకుపోయారు. అలవాటు అయిపోయిందిగా. దండు ఉద్దేశం ఏంటి, ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి, ఇక్కడికి మానవ మాత్రుడు వచ్చేలాగా లేరు. వచ్చిందేమో దేవతలు. తీరా వచ్చిన ఆవిడెవరు, ఈవిడ విద్యాధర కన్యక విద్యుత్ ప్రభ ఆవిడ పేరు. ఆ విద్యుత్ ప్రభ మయాసురుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. మనకి మయసభ ఉంది చూడు, మహాభారతంలో కనపడుతుంది. ఆ మయుడు యొక్క ముని మనవరాలు, కొన్ని తరాల తర్వాత మనవరాలు. ఆవిడ ఈ విద్యాధరులకి ఒక చిన్న వింగ్కి రాణి. వెళ్ళి దాంతోపాటు ఆవిడతో పాటే ఉండటం మొదలుపెట్టింది చిలక. అటు తిరిగి ఇటు తిరిగి మధ్యలో తినడానికి కూర్చుని, పైగా ఎగిరి ఎక్కడికి వెళ్ళిపోకపోతే వాళ్ళు పంజరాల్లో కూడా పెట్టలేదు. హాయిగా అన్ని పక్కలకి తిరుగుతూ ఉంటే, ఈ దండు సహజంగా ఏమిటి, కమ్మరి వాళ్ళు అంటే వస్తువులు తయారు చేయటం, చెక్కతోటి బొమ్మలు చేయటము, అవన్నీ చాలా వచ్చు వాడికి. ఇనుముతోటి రకరకాల సాధనాలు చేయటం, బళ్ళు చేయటం వచ్చు. ఈ విద్యాధరులు ఒకచోట విమానాలు తయారు చేస్తున్నారు. ఈ విమానం అంటే ఎట్లాంటిది, అది దాంట్లో ఫ్యూయల్ పోయక్కర్లా, కీల్ రథం అంటారు.
ఏదో గట్టిగా మీట తిప్పితే అది ఆటోమేటిక్గా ఎగురుతుంది. ఓకే. ఈ చిలక కదా అక్కడ నిలబడి కూర్చుని ఆ రోజుల్లోనే. ఆ రోజుల్లోనే అంటే దేవతల దగ్గర ఈ సాధనాలు ఉన్నాయి. పుష్పక విమానం ఏ రోజుల్లో ఉంది? అవును రమ్మగారు. రామాయణంలో చెప్పలేదా? అవును. ఈ మెల్లిగా ఈ కీలు రథాలు విమానాలు చేయటం నేర్చుకోవటం మొదలుపెట్టాడు. బాగానే ఉంది. అయితే ఇంతలో ఏమైంది, ఒకసారి ఈవిడ విద్యుత్ ప్రభ మా తాతను చూడడానికి వెళ్తున్నానని అందరినీ తీసుకుపోయింది. తనతో పాటు ఈ భుజం మీద ఉన్న చిలకను కూడా తీసుకెళ్తే ఆయన పలకరించాడు. బాగుందా, నీ ఏర్పాట్లన్నీ బాగున్నాయా, భూలోకంలో విహారానికి వెళ్తున్నావా, నేను నీకోసం సృష్టించి ఇచ్చిన ఆ తోటలో చెరువు పక్కనే ఇక సరోవరం పక్కనే నీలం పువ్వులు ఉంటాయి కదా, పొరపాటును కూడా వాటిని వాసన చూడకు, అవి వాసన చూస్తే చిలకైపోతావు అన్నాడు. అడిలిపోయాడు సాంబుడు. అమ్మ ఈ దండుడు, అందుకనమాట నేను చిలకైపోయింది, ఈ కారణాలు ఏవి కదా, పువ్వులే ఉన్నాయి అనేసరికల్లా ఆడపిల్లలంతా నవ్వారు. చిలకైపోతే ఎలా తాత, మళ్ళీ మామూలుగా మారాలంటే ఎట్లా అంటే, ఏముంది, సరోవరం ఎదురుగుండా చెట్టు ఉంది, ఒక పెద్ద చెట్టు ఉందా, చెట్టు వెనకాల పసుపచ్చ పువ్వులు ఉంటాయి, అవి వాసన చూస్తే మామూలుగా అయిపోతారు. అంటే నీలం పువ్వులు వాసన చూస్తే చిలకయ్యి, పసుపచ్చ పువ్వులు వాసన చూస్తే మనిషి అవుతారు. సూపర్, ఎంత బాగుంది. ఈ దండుడు అనుకున్నాడు, ఇదే మన పని, మళ్ళీ భూలోకంలోకి వెళ్ళే వరకు వేచి ఉండి మన పని మనం చేసుకుందాం అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, ఏదో ఒక పార్టీ లాంటిది జరిగింది. బోల్డ్ అంతమంది జనాలు వచ్చారు, చాలామంది స్త్రీలు, విద్యాధర కన్యకలు, ఎక్కడెక్కడెక్కడెక్కడ వాళ్ళు ఎంతమందో. ఈ వచ్చినప్పుడు ఏమైంది, ఒక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళల్లో వాళ్ళు ఊరికే ఆడవాళ్ళు మాట్లాడుతుంటే కొంచెం గాసిపింగ్ ఉంటుందిగా. ఈ చిలకన్నా వీడు మగవాడు కదా, వాడికి సరదాగా ఉంది. ఎవరో ఇద్దరు అందగత్తెలు మాట్లాడుకుంటుంటే పోయి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా భూలోక విహారానికి వెళ్ళేవా, ఈ రోజు ఎట్లా ఉంది, మొన్న ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, ఏవో మాట్లాడుతుంటే ఒక ఆవిడ ఏం చెప్తోందంటే, ఆ మర్రి చెట్టు దగ్గర పెద్ద చెరువు ఉంది కదా, అక్కడికి మొన్న ఎప్పుడో స్నానాలకు వెళ్ళినప్పుడు వీళ్ళలో ఇంకొక సౌందర్యవతి ఉంది, మనోరమని. ఆ మనోరమ చీరని ఎవడో ఒక మానవ యువకుడు పట్టుకున్నట్ట మనోరమ విసిగిపోయి వాడిని శపించింది, బండరాయిగా మార్చేసి అక్కడ పారేసి వచ్చింది. అడిలిపోయాడు, ఏంటిది, నేనేమో చిలకయ్యా, రేపొద్దున మారుతాను, బాగానే ఉంది, కానీ ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర బండగా మారిన వాడెవడు, ఆలోచించుకుంటే వాడి గుర్తొచ్చింది, తమ 4 కొమ్మలెక్కి వెళ్ళిపోతూ సాంబుడిని వదిలిపెట్టారు కదా, పొరపాటున వాడు కానీ ఈ అమ్మాయి ఎవరి మోహంలోనో పడి దాని చీరదో పుచ్చుకుంటే అది చెప్పించేసింది. ఇప్పుడు ఏం చేయాలి, అర్థం కావటల్లా ఏం చేయాలి. ఇంతలో రెండో ఆవిడంది, పాపం మనుషుల్ని మార్చేస్తే ఎట్లాగే, భూలోకం వాళ్ళది, ఆ మర్రి చెట్లు ఆ చెరువులు మానవులవి, మనం పోయి మన లోకం నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర వేషాలు వేసి వచ్చేస్తాము, పాపం రాయి అయిపోయిన మానవుడు ఎట్లా అవుతాడంటే, అక్కడ ఒక ముదురాకుపచ్చ రంగు చెట్టు తీగ ఒకటి ఉంది కదా, ఆ తీగని బాగా నూరి నీళ్ళతో కలిపి చల్లితే వాడు మామూలు మనిషి అవుతాడు. మనుషులు వాళ్ళ రకంగా వాళ్ళు ఉండాలి, ఇలా దేవకాంతల వెనకాల పడితే అలాగే కదా అవుతుంది. సరే వీడు ఆలోచించుకున్నాడు, ఓహో మనకు ఒక శాపావసానం ఉంది, వాడికి కూడా ఉన్నదని రెడీగా ఉన్నాడు. కొద్ది రోజులు గడిచినాయి. తర్వాత వీళ్ళు ఈ స్త్రీలు ఏం మాట్లాడుకుంటారు, ఆదివారం మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు వాళ్ళు, ప్రతి ఆదివారం. విద్యుత్ ప్రభ ఎప్పుడో 3-4 పున్నములకు ఒక్కసారి వెళ్తుంది. చాలా రోజులైంది, భూలోక విహారానికి వెళ్దామని బయలుదేరారు. వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఆ మర్రి చెట్లకి వాటికి వెళ్ళొద్దు, మనం తాతగారు మనకి సృష్టించి ఇచ్చిన దాని దగ్గరికే వెళ్దాం అని చెప్పి అందరూ కలిసి ఎక్కడైతే దండుడు ఇలా మారిపోయాడో చిలగ్గా అక్కడికి చేరారు. అందరూ అక్కడ కూర్చుంటే ఈ దండుడు నిశ్శబ్దంగా చెట్టు వెనక్కి వెళ్ళి ఆ పసుపచ్చ పువ్వుల్ని వాసన చూశాడు. చూసిన మరుక్షణము మనిషిగా మారిపోయాడు. ఈ చిలక ఎగురుతూ ఎప్పుడైతే చెట్టు వైపు వెనక్కి వెళ్ళిందో, విద్యుత్ ప్రభ కూడా చిలక ఏ పండు కొడుతోందో చూద్దామని వెనకాల వచ్చింది. చూసేసరికల్లా చిలక మనిషిగా మారిపోవడం ప్రత్యక్షంగా చూసి దగ్గరకు వచ్చి అడిగింది, మహానుభావ నువ్వెవరు, నువ్వు ఎందుకు ఇలా చిలకగా అయ్యావు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు మాతో ఇన్ని రోజులు ఉన్నావు, ఏమిటి నీ సంగతి సందర్భం అని కనుక్కో. అప్పుడు ఇదంతా చెప్పాడు, మేము స్నేహితులం కలిసి వచ్చాము, నేనేం కావాలని చేయలేదు, కానీ ఆ పువ్వు వాసన చూసేసరికి నేను ఇట్లా అయిపోయాను. అప్పుడు మా విద్యుత్ ప్రభ ఏమంది, సరే బాగుంది, ఇన్ని రోజులు మా దగ్గర ఉన్నావు, చాలా సంతోషం అంటే ఇక నేను వెళ్ళొస్తానన్నాడు. అమ్మాయి ఒప్పుకోలే, కాదు మా తాత నాకు మానవుడితో వివాహం అవుతుందని చెప్పాడు, ఇప్పటిదాకా నువ్వు ఒక మానవుడి మాతోటి ఉన్నావు, నన్ను వివాహం చేసుకో గాంధర్వ విధిన, నాతో ఉండు అనేసరికి ఇది బాగానే ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విద్యలు కూడా నేర్చుకొచ్చారు. ఆ అమ్మాయితో కొన్ని రోజులు ఉండిపోయాడు. ఉన్నాకేం చెప్పాడంటే, నేను నా స్నేహితులు ఎట్లా ఉన్నారో తెలీదు, ఒకడేమో బండరాయిగా పడిపోయి ఉన్నాడు అక్కడ, మిగిలిన వాళ్ళు ఏమైపోయారో తెలీదు,
నేను కనీసం ఏదో ఒక సహాయం చెయ్యాలి. వాడు రాయిగా ఉన్నవాడు మనిషిగా మారే అవకాశం ఉన్నది నా దగ్గర. అవును. కాబట్టి నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపో, నా దారిని నేను వెళ్తానంటే విద్యుత్ ప్రభ ఒప్పుకోలేదు. కానీ దండు ఒప్పించాడు. నువ్వు కామరూపధారిణివి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తావు, నేను పిలిచినప్పుడు రా ఒకటి, లేదా నీకు రావాలనిపించినప్పుడు రా నా దగ్గరికి, నన్ను మాత్రం నా స్నేహితుల దగ్గరికి వెళ్ళనివ్వమని బతిమలాడాడు. సరే విద్యుత్ ప్రభ ఒప్పుకుంది. తన దారిని తను వెళ్ళిపోయింది. ఇతను ఏం చేశాడు, ఆ చిలకగా మార్చే పువ్వుల చెట్లు కొన్ని, చిలకని మళ్ళీ మనిషిగా మార్చేటువంటి పువ్వుల చెట్లు కొన్ని అన్నీ పీక్కుని తలా ఒకటి మొక్కలు చచ్చిపోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని మళ్ళీ మర్రి చెట్టు ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. వెనక్కి నడిచాడు. నడిచి మర్రి చెట్టు దగ్గర దిగాడు. దిగితే అప్పుడు అంతకుముందు తము చూసినటువంటి రాళ్లలో ఒక ప్రత్యేకమైన రాయి ఒకటి కనపడుతోంది. ఇదే మనవాడు తెలిసిపోయింది. సరే ఇక చెట్టు తీగల కోసం వెతుక్కుని ఒక పెద్ద మానుకి ఆకుపచ్చ తీగ అల్లుకుని కనపడుతోంది. ఆ తీగని ఆకుల్ని కాసిన బండరాళ్ళ మీద నలిపి కాసిన నీళ్లు పోసి దోసులతో పట్టుకొచ్చి ఈ బండ మీద చల్లాడు. చల్లంగానే ఈ అక్కడ వాడు తనకి శాపం వచ్చిందని తెలీదు. ఆ అమ్మాయిని చూసి మైమరిచిపోయి ఉన్నాడు, శపించింది. వీడు ఇంకా మైమరుపు స్టేజ్లోనే ఉన్నాడు. అతను గబగబా లేచాడు. సాంబుడు లేచేసి మిత్రమా అవకాశం, రే నువ్వెట్లా వచ్చావు అని అడిగి, సరే ఇక్కడ ఒక అందమైన అమ్మాయిని చూశాను, ఆవిడ వస్త్రం పుచ్చుకున్నాను నేను, ఆవిడ ఏదన్నాడు. ఈ కేకలేసాడు దండు, నీ మొహల్లా ఉంది, నువ్వు అప్పటి నుంచి 6 నెలల నుంచి రాయిగా పడున్నావు ఇక్కడ, నేను రాకపోతే ఇటగే పడుండేవాడు ఎప్పటికీ ఈ మైమరుపులోనే, నువ్వు కాస్త గుర్రం కట్టేయి, ఇవాళ ఏం వారం అని లెక్క పెట్టుకున్నారు. చూస్తే ఏదో ఒక వారం తెలిసింది, ఆదివారం నాడు ఖచ్చితంగా వస్తారు. కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికి నువ్వు సిద్ధంగా ఉండు. కానీ అమ్మాయి వస్తుంది మనోరమ, ఆమె వస్త్రాన్ని ఏం చేసినా ఇవ్వద్దు, బతిమలాడినా ఇవ్వద్దు, కంట్లోకి కన్ను పెట్టి చూడబోక, అంతే. ఇక అమ్మాయి సరేనండి నీకు ఓకే అని చెప్పే వరకు కంట్లో మాత్రం చూడకూడదు. బాగానే ఉంది. 3-4 రోజులు గడిచినా ఇద్దరు అక్కడ ఉన్న పళ్ళు కోసు తిన్నారు, కబుర్లు చెప్పుకున్నారు. ఇతను నేను చూసొచ్చిన రకరకాల వ్యవహారాలన్నింటినీ మాట్లాడుకున్నాడు. అన్నీ బాగుంది. ఈ తర్వాత 3 రోజులు గడిచాక ఆదివారం నాడు ఈ మొత్తం గంధర్వ కాంతలు, విద్యాధర కాంతలు అంతా వచ్చారు వాహనాలతోటి. వచ్చారు, స్నానాలు చేశారు. స్నానం సంధ్యలు అయ్యాక వస్త్రాలు ఒక చోట పెడతారు. వాళ్ళు చీరలతోటి దిగరు కదా, ఆ వస్త్రాల్లో మనోరమ విప్పిన వస్త్రాన్ని ముందే గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు. చీర తీసి పక్కన పెట్టేసుకున్నాడు. ఇక మిగిలిన కాంతలు అందరూ స్నానాలు చేశారు, బయటకు వచ్చారు, ఎవరి చీరలు వాళ్ళు ధరించారు. సూర్యాస్తమయం వచ్చేసరికి పరుగు. మనోరమ నా చీరేది నా చీరేది అని వెతుక్కుంటోంది. ఒకళ్ళిద్దరు అన్నారు, నువ్వు కిందటిసారి బండగా చేసిన వాడు ఇక్కడ లేడు అంటే వాడు మారాడు. అవును, వాడికి ఎలా తెలిసిందో, వాడు అసాధ్యుడిగా ఉన్నాడు, వాడే నీ వస్త్రం దాచుంటాడు, కానీ మేము నీ కోసం ఉండము, మేము వెళ్ళిపోతున్నాం. మొత్తం అంతా వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి వెతుక్కుంటూ వచ్చింది. ఈ వస్త్రం గట్టిగా పెట్టుకుని కళ్ళు మూసుకొని నుంచుని ఉన్నాడు అక్కడ సాంబుడు. ఆ అమ్మాయి నా వైపు చూడు చూడు చూడని బతిమలాడినా చూడలేదు. సరే నిన్ను వివాహం చేసుకుంటా అని అన్నాకే నీకేసి చూస్తానన్నాడు. ఈ అమ్మాయికి ఒంటి మీద తడిసిన బట్టలే కానీ వస్త్రం లేదు. సరే ఒప్పుకుంది. చీకటి పడ్డాక ఇంకెళ్ళలేదు. అదే ఒక పరిస్థితి ఉంది. ఇంతలో ఆ దండు కూడా వచ్చాడు. వచ్చి ఆమెను పలకరించి, మీ విద్యాధరల రాణి, మీ గుంపుకి రాణైన విద్యుత్ ప్రభని పిలుస్తాను, కావాలంటే ఆమెతోటి మాట్లాడమని విద్యుత్ ప్రభని పిలిపించాడు. అప్పుడు ఆమె వచ్చి ఈ మనోరమని, ఈ సాంబుడి మానవులతో వివాహానికి ఏముంది, కొన్ని రోజులు కలిసి ఉంటాం, తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళవి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, వాళ్ళు పిలిచినప్పుడు రావచ్చు, లేదా మనకి నచ్చినప్పుడు రావచ్చు. వీళ్ళతో స్పెండ్ చేయడానికే తప్పిస్తే ఇంకంతకంటే మనకు తప్పు లేదు, మన వంశాల్లో ఇవి ఉన్నాయని ఆ విద్యుత్ ప్రభ ఈ మనోరమని ఒప్పించింది. 2 జంటలు హాయిగా కులాసాగా కొన్ని రోజులు కాలక్షేపం చేశారు. ఇది చేసిన తర్వాత ఏమైంది, వీళ్ళల్లో వీళ్ళు ఆలోచించుకుంటున్నారు, ఎట్లా మన వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ముగ్గురు ఎటెళ్ళారు చూద్దామని వీళ్ళు ఏమనుకున్నారు, మనం ఓ పని చేద్దాము, ఈ అమ్మాయిలు ఇద్దరిని పంపించేద్దాం, మన దారిని మనం వసంతుడు వెళ్ళిన వైపు వెళ్దాం. వసంతుడు రాజుగారు అబ్బాయి, అతన్ని సేవించాలి. మిగిలిన వాళ్ళని రేపొద్దున రాజు అయ్యేది వసంతుడే కదా, ముందు వసంతుడిని పట్టుకుందాం, ఆ తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి చూద్దాం అనుకున్నారు. సరే ఇద్దరు ఏం చేశారు, ఆ వసంతుడు ఎక్కినటువంటి తూర్పు వైపు కొమ్మనెక్కి నడవడం మొదలుపెట్టారు. నడవగా ఏమైంది, అది ఒక నిర్జనమైన ప్రాంతము, చక్కగా పట్టణము, దూరంగా ఒక కోట, సముద్ర తీరము, ఎవరు లేరు. ఆ అమ్మాయి కోసం, కళావతి కోసం ఏర్పరచబడింది కదా. వీళ్ళు అదంతా వెతుక్కుంటూ లోపలికి వచ్చారు. ఇప్పుడు మనం వచ్చాము, ఇక్కడికి వచ్చామంటే వాడు కూడా ఇక్కడికే వచ్చి ఉండాలి, ఉండుంటాడు లోపలని వెతకటం మొదలుపెట్టారు. లోపలికి వెళ్ళగా పెద్ద భవనంలో ఒక బెడ్రూమ్లో సగం తెగిన మెడతోటి చిన్నగా ప్రాణం కొట్టుమిట్టాడుతున్నట్టుగా వసంతుడు కనపడ్డాడు.
కనపడంగానే కేకలు పెట్టాడు సాంబుడు. ఎక్కడున్నావు దండారా, ఇదిగో అయిపోతున్నాడు వసంతుడని కేకలు పెట్టేసరికి చూశారు. చూస్తే మెడ సగం తెగి ఉంది, కొంచెమే ఇది ఉంది, కానీ జీవించున్నాడు. అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చింది, గురువుగారు వీడికి ఒక అవకాశం ఇచ్చారు, వీడి ప్రాణాలని కత్తి వరలో దాచిపెట్టమని. అవును. ఆ వర ఎక్కడుంది అని వెతకటం మొదలుపెట్టారు ఇద్దరు. వెళ్తే ఆ వర కొద్దిగా చివరి దాకా అరగదీల, సగానికి ముప్పాతికే అరగదీయబడి ఉంది. దాన్ని ఏం చేయాలి? ఈ దండోడు అన్నాడు, మన దగ్గర కొత్త విద్యలు బోల్డ్ ఉన్నాయి, దీన్ని రిపేర్ చేద్దాం, వాడి మెడ తుక్కుంటుందని. ఇక వాటి కోసం వీటి కోసం వెతికి రకరకాల సాధనాలతోటి, చిన్న కత్తులు, చిన్న చిన్నవి పదునైన వస్తువులతోటి దాన్ని మళ్ళీ వరలాగా చేసేసాడు. అరిగిపోయింది కదా, ఆ కత్తి పట్టేంత వరగా కావాలి అది. ఎప్పుడైతే ఇది పూర్తిగా సర్దేశాడో అతను మెడ తుక్కుపోయింది. వసంతుడు నిద్రలోంచి లేచినట్టు లేచి కళావతి కళావతి అని కేకలు పెడుతూ లేచాడు. అతను లేవటం ఏమిటి, వీళ్ళిద్దరూ కనపడంగానే ఆశ్చర్యపోయాడు. మీరు ఎట్లా వచ్చారా, నన్ను వెతుక్కుంటూ వచ్చారా? కళావతి ఏదన్నాడు. కళావతి ఏది, ఎక్కడా లేదు కళావతి. ఏం జరిగింది అని మొత్తం కథ అంతా ఆలోచించుకుంటే ఒక ముసలావిడ వచ్చింది, కొద్ది రోజులు ఉన్నది, అదే తన ఈ కత్తిని అరగదీసి ఉంటుంది. ఆవిడ తప్పిస్తే ఇంకా ఎవరు లేరు ఇక్కడ. కళావతి లేదు అంటే కళావతిని ఎత్తుకుపోయిందనమాట. ఇక వల ఏడవటం మొదలుపెట్టాడు వసంతుడు. 5-6 నెలల పాటు కలిసి ఉన్నాం మేము. ఆ అమ్మాయికి ఇంకో దిక్కు కూడా లేదు, అమ్మ నాన్న ఎవరో కూడా తెలీదు. ఇప్పుడు నేను ఇక్కడ బడి ఉన్నానంటే అసలు అమ్మాయికి ప్రపంచమే తెలీదు, నేను తెలిసిన మనిషిని నేను ఒక్కడనే అనేసరికి ఈ దండుడు అన్నాడు, నువ్వు కంగారు పడద్దు, అమ్మాయిని వెతుక్కుందాం మనం. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికి తీసుకెళ్తారు? ఒకవేళ సముద్ర మార్గంలో తీసుకెళ్ళి ఉండాలి. ఈ సముద్ర మార్గంలోనే మనం ప్రయాణం చేద్దాం, మన దగ్గర ఒక మంచి మార్గం ఉందని. అదంతా బోళ్ళంతా అడవిగా చెట్లుగా ఉన్నాయి కదా, కొన్ని చెట్లు కొట్టి చక్కగా చెక్కలతోటి కీలు రథాన్ని ఒకదాన్ని తయారు చేశాడు. నేర్చుకున్నాడు కదా. ముగ్గురు కలిసి అందులో ఎక్కారు. ఎక్కి ఇక వెళ్ళటం మొదలుపెట్టారు. వెళ్ళగా హేలాపురం చేరారు వీళ్ళు. అదేదో ఊర్లాగా కనపడుతుంది. సరే ఈ రథాన్ని ఎక్కడో చోట పెడదాము, మనం ఊళ్ళోకి వెళ్దామని చెప్పి రథాన్ని ఒక చోట ఆపుకుని ముగ్గురు ఊళ్ళోకి బయలుదేరారు. ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా ఊరు లోపలికి వెళ్ళాక ధర్మసత్రం ఏదైనా ఉందా భోజనానికి అని కనుక్కున్నారు. ఫలానా కూడల దగ్గర ఉందండి అని చెప్పారు. అక్కడికి నడిచిపోయారు. ధర్మసత్రంలో భోజనం చేసి బయట నుంచోగానే సత్రానికి ఎదురుకుండా ఒక పెద్ద ఫోటో వేళ్లాడగట్టుంది. వీళ్ళు ముగ్గురు నుంచున్నారు. ఇదేంటి ప్రవరుడి ఫోటోలాగా ఉన్నది, చూస్తూ ఉన్నారు దానికేసి. ఇది ప్రవరుడిదే, కొంచెం చిన్నప్పటిది, మనం బయలుదేరేనట్టు వాడు ఇట్లాగే ఉన్నాడు, ఇక్కడ ఎందుకుంది? ఇంతలో 4 సైనికులు వచ్చారు. పదండి రాజాస్థానానికి అన్నారు. అనేసరికి వీళ్ళు ఆశ్చర్యపోయారు. మేమేం చేసాము అంటే, మీరు ఫోటో కేసు చూశారుగా, ఎవరు ఈ ఫోటో కేసు చూస్తారో వాళ్ళని తీసుకురమ్మని ఆజ్ఞ. మీరు ఫోటో కేసు చూస్తున్నారు కాబట్టి మీరు మాతో రండి. వీళ్ళకి ఏం చేయాలో తెలియలే. ఈ రాజ్యం ఎవరితో తెలీదు. ప్రవరుడి ఫోటో కంటే వీడు ఏదైనా చేసి ఇక్కడ ఇరుక్కుంటే వీడి ఫ్రెండ్స్ కోసం చూస్తున్నారా? అర్థం కాలేదు. సరే పద వెళ్తే మనకు తెలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు ముగ్గురిని రాజాస్థానానికి తీసుకుపోయారు. తీసుకెళ్ళాక ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.